హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర ముచ్చట్లు. అయితే స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఏం జరిగింది అంటే, కావ్య రాజ్ అయితే వాళ్ళ మమ్మీకి కాఫీ తీసుకెళ్తాడు. వాళ్ళ మమ్మీ ఏంటంటే లోపల నుంచి గ్లాసు అంటే కాఫీ కప్పు విసిరేసినట్టు ప్లస్ రాజుని కొట్టినట్లు అయితే బయటికి సౌండ్స్ వస్తాయి. సో తర్వాత అయితే రాజు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కావ్యను వాళ్ళ నాయనమ్మ ఇద్దరు కలిసి రాజుని అయితే అంటారు. సో మళ్ళీ రాజు ఏమంటాడంటే, ఇంకొక కప్ కాఫీ పెట్టి మా అమ్మకు తీసుకుపోవాలి అంటాడు. తర్వాత కావ్య కూడా ఒక కప్పు తయారు చేస్తుంది. అంటే అప్పుడు కప్పుని చూస్తూ అంటుంది, ఫస్ట్ ఒక కప్పు పగిలిపోయింది కదా, దాని తోడైన ఈ కప్పు కూడా పగిలిపోతుందేమో, అది ఇదని కాన్వర్జేషన్ అయితే ఉంటుంది. తర్వాత కావ్య వాళ్ళ అత్త దగ్గరికి కాఫీ తీసుకెళ్తుంది. రాజు అండ్ కావ్య ఇద్దరు నువ్వా నేనా ఇచ్చేది అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ అత్త కాలమైన పడి వీళ్ళిద్దరూ క్షమించమని అడిగే లోపలే వాళ్ళ అత్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది అక్కడ. సో వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్తుంది. తర్వాత ఈ రుద్రాని అండ్ రాజు వాళ్ళ పిన్ని ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. తర్వాత అప్పు వస్తూ ఉంటే అప్పు అను కళ్యాణ్ ఇద్దరు వస్తూ ఉండగా, కళ్యాణ్ ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి అయితే ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఇష్యూ అయితే అవుతుంది. తర్వాత ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే, రేపటి ఎపిసోడ్లో వచ్చేసేసి ఆ ధాన్యలక్ష్మి అంటే రాజు వాళ్ళ పిన్ని ఉంది కదా ధాన్యలక్ష్మి, ఆమె ఏంటంటే ఇంట్లో గొడవ పెడుతూ ఉంటుంది. దుగ్గిరాల వాళ్ళ సంథింగ్ అది గెస్ట్ హౌస్ని 10 కోట్లకి కావ్య తాకట్టు పెట్టింది, అది ఇదని చెప్పి అయితే ఇష్యూ చేస్తుంది. సీరియల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీరు చూస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.